హాయ్ ఫ్రెండ్స్, తమలపాకు గురించి దాదాపుగా అందరికీ తెలుసు. తాంబూలాలలో ఎక్కువగా తమలపాకునే వాడుతూ ఉంటారు. అయితే ఇటీవల పరిశోధనల్లో తమలపాకు బ్లడ్ క్యాన్సర్ నిరోధించే శక్తి ఉన్నట్టుగా కనుగొన్నారు. శాస్త్రజ్ఞులు లుకేమియాను నిరోధించే అతి చౌకైన వనమూలికగా తమలపాకును అభివర్ణించారు. ఇదివరలో బిళ్ళగన్నేరు నుండి క్యాన్సర్ నిరోధక తత్వాలు కనుగొన్నారు. అదేవిధంగా చిత్రమూలము, అశ్వగంధ మూలికల్లో క్యాన్సర్ నిరోధించే తత్వాలు ఉన్నట్టుగా శాస్త్రీయంగా నిరూపించబడింది. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీగా చెందిన శాస్త్రవేత్తలు తమలపాకులో లుకేమియాకు అంటే క్యాన్సర్ని నివారించే గుణాలు ఉన్నట్టుగా కనుగొనడం విశేషం. ఆ ఆకు నుంచి తీసిన ఓ రసము ఇతర కణాలు ఏమాత్రం హాని కలిగించకుండా ఒక్క క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలించగలిగిందట. పరిశోధనలో రుజువైంది కాబట్టి ఐఐసిబి డైరెక్టర్ సమీర్ భట్టాచార్య తెలిపారు. ఇవి కానీ విజయవంతమైతే క్యాన్సర్ రోగులకు మంచి రోజులు వచ్చినట్లే. అయితే మరీ పాన్లు ఎక్కువ నవలడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అంశాన్ని ప్రస్తావించగా అది పూర్తిగా నిరూపితం కాలేదు. పైగా ఆ దుష్ఫలితాలన్నింటినీ తమలపాకు వల్లనే చుట్టూ ఉండడం వల్లనే తక్కువగా వస్తున్నాయని ఒక అధ్యయనం చెప్తున్నాయని ఆయన తెలిపారు. అయితే ఈ తమలపాకులో ఎక్కువగా పొగాకు కారకాలను ఎక్కువగా వాడడం వల్ల మాత్రమే నోటి క్యాన్సర్ లాంటివి వస్తున్నాయని, వాటిని కూడా నిరోధించడానికి తమలపాకును వాడటం వల్ల ఆ క్యాన్సర్ కూడా తక్కువ శాతం మాత్రమే వస్తున్నట్టుగా శాస్త్రజ్ఞులు నిరూపించారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.